500 సంవత్సరాల నాటి మన కళ అండి. రామ జన్మభూమి అయోధ్యలో శ్రీరాముల వారు పట్టాభిషక్తులై మనల్నందరినీ కూడా పాలించాలనేదే మన ఆశయం అని 500 సంవత్సరాల కళ నేటికి తీరబోతుంది. 22వ తారీఖున శ్రీరాముల వారు సీతమ్మ తల్లితో పట్టాభిషక్తుడై అయోధ్యలో కొలువు తీరుతున్నారండి. ప్రతి ఒక్క ఇంటిని దీపావళి కింద మనం నరకాసురుడు అనే రాక్షసుడు చచ్చిపోతే మనం దీపావళి ఎలా చేస్తున్నామో అలాగే 500 సంవత్సరాల నాటి మన కళ శ్రీరామ జన్మభూమిలో మన రాముల వారి ప్రతిష్టాపన అండి. స్వయంగా శ్రీరామ తండ్రి కొలువై సీతమ్మతో పట్టాభిషక్తుడై ఉన్న రోజున మన ఇళ్లల్లో ప్రతి ఒక్కళ్ళం కూడా మనం దీపావళి పండగనైతే చేసుకుందామండి. అసలు అయోధ్య నుంచి అక్షింతలు రాని వాళ్ళు ఏం చేయాలి, అయోధ్య నుంచి అక్షింతలు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అన్నది ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నానండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా మనకి సేవా సంస్థల ద్వారా అలాగే ట్రస్టుల ద్వారా గుళ్ళల్లో మనకి రామ జన్మభూమి నుంచి వచ్చిన అక్షింతలను అయితే ఇస్తున్నారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకవేళ ఒక్కొక్కరికి రాకపోయినా కూడా ఒకవేళ మీకు వచ్చినట్టయితే మీరు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు, ఒకవేళ మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు ఇస్తున్నారు, ఒకవేళ రాని వాళ్ళకి మీరు తప్పకుండా అక్షింతల్ని మీరు అదొక రామకార్యంగా మీరు స్వీకరించి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళకి కూడా శ్రీరామాని అక్షింతలు అందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్క ఇంటికి 22వ తారీఖు కల్లా రామాక్షింతలు అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు ప్రతి ఒక్కళ్ళకి అందుతాయండి. అందని వాళ్ళు ఎటువంటి కంగారు పడనవసరం లేదు. మనకి దగ్గరున్న గుడిలోకి కానీ వెళ్ళి మనం ఒక్కసారి కనుక్కున్నట్టయితే, ఎందుకంటే ప్రతి ఒక్క గుడిలోనూ కూడా ఫస్ట్ వాళ్ళకి ఇస్తున్నారండి. మనం గుడికి వెళ్ళి మన దగ్గరలో ఏమైతే టెంపుల్స్ ఉన్నాయో ఆ టెంపుల్స్ కి వెళ్ళి మనం కానీ కనుక్కున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి గుడికి వచ్చేస్తాయి కాబట్టి వాళ్ళు మనకి అక్షింతలన్నా ఇస్తారండి. భద్రాచలంలో మనకి రాముల వారి గుడి కడుతున్నప్పుడు గుడి మధ్యలో ఆగిపోతుందండి. అప్పుడు శ్రీరామదాసుల వారికి చెప్పిన మంత్రం అండి ఇది. ఎవరైతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అన్న ఈ మంత్రాన్ని కానీ నిత్యం అనునిత్యం కూడా అట్లీస్ట్ ఒక 3 సార్లు మనం చదివినట్టయితే మనం ఏమైతే అనుకున్నామో ఆ కార్యం తప్పకుండా నెరవేరుతుందండి. అలాగే అయోధ్యలో మనకి రాముల వారు ప్రతిష్టాపన చేస్తారు కాబట్టి ప్రతి ఇల్లు కూడా ఒక రామ మందిరం ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కూడా రామనామం అన్నది చదువుకుని ప్రతినిత్యం కూడా 22వ తారీఖు దాకా 22వ తారీఖున ఆ రోజు మనం దీపావళి కింద దేవుడి గదిలో ఒక 2 దీపాలు, అలాగే గుమ్మం ముందు ఒక 2 దీపాలు, తులసి కోట దగ్గర ఒక 2 దీపాలు పెట్టుకుని మొత్తం 6 దీపాలని పెట్టుకుని మనం దీపావళి పండగ అన్నది ఎందుకనంటే రాముల వారు స్వయంగా రాముల వారే నిజంగానండి కొన్ని అనుభూతులు మనం మనస్ఫూర్తిగా మనం రాముల వారి నేను చాలా వీడియోస్ లో పెట్టాను. మాఘమాసంలో నేను చేసే రాముల వారి వ్రతాలు మీకు వీడియోస్ కానీ చెక్ చేసినట్టయితే నా చిన్నప్పుడు అమ్మ చేస్తా ఉండేదండి. నా మ్యారేజ్ అయిన తర్వాత నేను స్టార్ట్ చేశాను. నిజంగా అసలు రాముల వారి అద్భుతాలు అంత మనకి అనుభవిస్తే కానీ ఆ అనుభూతి అన్నది తెలియదండి. నిజంగా అంత సాక్షాత్తు నిజంగా ఈ రోజున నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నానండి. ప్రతి ఒక్కళ్ళు కూడా అయోధ్య వెళ్ళాలి రాముల వారి దర్శనం చేసుకోవాలని ప్రతి ఒక్కళ్ళకి కోరిక నిజంగానని. నేను కరోనాకి ముందు కరోనాకి 3 years అండి. కరోనా వచ్చి మళ్ళీ లెక్కల గురించి గట్టా అడగొద్దండి మళ్ళీ నన్ను. కరోనా ముందు మేము వెళ్ళింది అనేసి నిజంగా అయోధ్య చూసే భాగ్యాన్ని అయితే నాకు కలిగిందండి. రాముల వారి జన్మభూమి పుట్టిన జన్మభూమికి నేను వెళ్ళాను. ఇంకెంతకన్నా అదృష్టం ఇంకేముంటదండి. అలాగే సీతమ్మ వారు పుట్టిన ఇల్లు, అలాగే నేపాల్ సీతమ్మ వారి మొత్తం ఆ మహల్, ఇవన్నీ కూడా కొన్ని ఫొటోస్ వీలైతే నేను యాడ్ చేస్తానండి. ఇక్కడ నేను సీతామహల్కి అంటే సీతమ్మ వారు పుట్టిన ఇల్లు, అలాగే సీతమ్మ వారు అసలు నిజంగా నేపాల్ వెళ్ళినప్పుడు మనకు అక్కడ బొమ్మలు చూస్తే మనం ఇక్కడ కొన్ని మన మైండ్ లో ఉంటాయి. అక్కడ చూసిన అంటే దేవుడు ఎవరు వీళ్ళు అంటే కొన్ని విగ్రహాలు చూసినప్పుడు మనకి కొంచెం కన్ఫ్యూజ్ లోకి వెళ్ళిపోతా ఉంటాము. ఇప్పుడు నిజంగా చాలా నేనైతే మాత్రం నేపాల్ వెళ్ళినప్పుడల్లా ఇట్లానే విగ్రహం చూసి ఇట్లానే దండం పెట్టుకునేదాన్ని. ఏ దేవుడు తెలిసేది కాదు నాకు అసలనని.
ఇంకా ఒకటి తర్వాత కింద హిందీలో రాస్తా ఉంటారు కదా, అప్పుడు చూసి ఓ హనుమాన్ నువ్వా తండ్రి అని. చాలా సార్లు విఘ్నేశ్వరుని గణపతినేమో హనుమంతుడు అనుకున్నారు, హనుమంతుడినేమో గణపతి అనుకుని చాలా సార్లు దండం పెట్టుకున్నాయండి. తర్వాత నుంచి అమ్మో ఇలా కాదు, ఎందుకంటే మనకి అక్కడికి ఇక్కడికి మనకి కొంచెం విగ్రహాల్లో చాలా డిఫరెన్స్ అన్నది వస్తూ ఉంటది. తెలియదు మనకి అక్కడ కింద పేరు చూసేంత వరకు ఆ దేవుడి పేరు తెలియదు నిజంగానని. నాకైతే ఒక గొప్ప అనుభూతి నిజంగా. అయోధ్యని చూశాను, సీతమ్మ వారి అగ్ని ప్రవేశం చేసింది చూశాను. నిజంగా స్టోరీస్ అన్ని కూడానండి, ఎక్కడ నుంచి ఎక్కడ భద్రాచలం సీతమ్మ వారు వనవాసం చేసింది, సీతమ్మ వారిని రావణాసురుడు తీసుకెళ్లిపోయిన లంకేంటి, అసలు మనకి ఇవన్నీ కూడా నేపాల్ ఎక్కడ, సీతమ్మ వారు పుట్టింది ఎక్కడ, రామ జన్మభూమి ఎక్కడ, ఇవన్నీ కూడా నిజంగా పురాణాల గురించి తెలుసుకుంటూ ఉంటే ఒకలాంటి అసలు చక్కని అనుభూతి అన్నది నాకైతే మాత్రం చాలా 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 హ్యాపీగా అనిపించింది. రాముల వారిని చూశాను, సీతమ్మ తల్లిని చూశాను. అసలు నిజంగా ప్రతిదీ నాకు ఎవ్రీ మూమెంట్ కూడా వీలైతే కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తానండి. ఎందుకంటే నాకు అప్పుడు అంత థాట్ లేదు నిజంగాననేసి. కొన్ని ఫొటోస్ కూడా నేను సింగిల్ గా తీసుకునే లేదు, చాలా ఎక్కువ ఫ్రెండ్స్ తోటి ఎక్కువ తీసుకున్నాయి ఉన్నాయి. పర్సనల్ గా తీసుకున్నది ఉంటే కొన్ని అయితే తీసుకున్నాను, కానీ ఎక్కువ మొత్తం ఫ్రెండ్స్ తోటి తీసుకునే ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొన్ని ఫొటోస్ అయితే నేను యాడ్ చేస్తానండి. నాకైతే ఎంత 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 హ్యాపీనెస్ అంటే నిజంగా ఒక్కొక్కసారి ఆ ఫొటోస్ గట్ట చూస్తున్నప్పుడు నాలో నేనే ఒక రకమైన ఫీలింగ్, అసలు ఆ ఫీలింగ్ నిజంగా చాలా, నేను ఎక్కడ అసలునని రాముల వారిని చూడటం ఏంటి, నాకు చాలా అంటే అయోధ్యకి వెళ్ళినప్పుడు మాత్రం లిటరల్ గా అయితే మాత్రం నాకు ఏడిపే వచ్చేసిందండి. ఎందుకంటే రాముల వారి ప్రతి సంవత్సరం కూడా నేను వ్రతాలు చేస్తానండి, మాఘమాస వ్రతాలు. నాకైతే అసలు నిజంగా నేను కొన్ని మన నామాలు ఇవన్నీ చదువుతాం కదా, అవి కొన్ని పేర్లు వస్తా ఉంటే అవును కదా ఈ రోజు నేను ఈ నామం చదివాను కదా, దీంట్లో ఈ పేరు ఉంది కదా, కొన్ని పేర్లు కూడా అసలు నిజంగానండి, నిజంగా అదే అంటారు, మనం ఎటువంటి ఇది లేకుండా మనం చేసే పూజలో కూడా మనకి చాలా ఇది ఉంటుంది, ఆ శక్తి అన్నది ఉంటుందని. పశుపతినాథ్ టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా ఫీలింగ్ మాత్రం నిజంగా ఈశ్వరుడు 4 ముఖాల నుంచి దర్శనం చేసుకుంటారండి నేపాల్లో పశుపతినాథ్ టెంపుల్. నిజంగా అసలు చాలా, నేను త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పితం అని సోమవారం గట్ట చదువుతూ ఉంటాను. ఆ లింగాష్టకాలు చదువుతున్నప్పుడు నాకు అసలు అప్పుడు నాకు థాట్ వచ్చింది, ఓ దీంట్లో పశుపతినాథ్ గురించి ఉంది కదా. నిజంగా చాలా మంచి గొప్ప అనుభూతి అండి నా లైఫ్ లో. నాకు కాశీ, నేపాల్ ఇవన్నీ కూడా, ఇంకా నేను కాశీ నేపాల్ గురించి చెప్పుకుంటా ఉంటే ఇంకా చాలా చెప్తాను. మీకు ఎవరికైనా కూడా ఏమైనా డౌట్స్ ఉంటే, అంటే టూర్ గురించి గట్ట డౌట్స్ ఉంటే నన్ను అడగండి, కంపల్సరీ నేను వీడియో అయితే చేస్తాను, తప్పకుండా చేస్తానండి. ఎందుకంటే కొన్ని మనకి తెలిస్తే ఇంకా మన ఎక్స్పీరియన్స్ అన్నది ఇంకా చాలా బాగుంటది, ఇంకా మనం అక్కడ ఇంకా చూడాలి, చాలా ఉంటాయండి. అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. రాముల వారి అక్షింతలు మీకు గాని వచ్చినట్టయితే రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా మీరు సేవ కింద భావించి, నిజంగా నేను అసలు అనుకోలేదండి, నేను మార్నింగ్ పూజ చేస్తున్నప్పుడు నా మైండ్ లో ఆ రోజు బట్టలు తూతున్నాను నేను, ఎందుకంటే ఆల్రెడీ మన వ్యూవర్స్ కి తెలుసని మాకు నీళ్లు వారానికి 10 రోజులకు ఒకసారి వస్తాయి అనేసి అని, అవి వచ్చినప్పుడే మొత్తం బట్టలన్నీ వాష్ చేస్తూ ఉంటాను. మార్నింగ్ దేవుడి దగ్గర పువ్వులు కూడా పెట్టలేదు, జస్ట్ నామాలు చదువుకుంటాము అనుకుంటున్నాను నేను మైండ్ లోనని. రామాక్షింతలు రాలేదు కదా, అయోధ్య నుంచి ఎవరు పంపిస్తారు, మనకి ఇంకా రాలేదు, అబ్బా ఎలా వస్తాయి ఏంటి, ఇట్లా థింక్ చేస్తూ ఉన్నానని పూజ చేసుకుంటానే. ఇంకా పువ్వులు కూడా పెట్టలేదు, పని లేట్ అయిపోతుంది అనేసి పూజ చేసి దీపారాధన చేసేసి ఇంకా నేను వచ్చేసానని. నిజంగా మా ఫ్రెండ్ ఈవినింగ్ అక్షింతలు తీసుకొచ్చి పాటికి షేక్ అయ్యానండి. అసలు నేను మార్నింగే కదా లిటరల్ అనుకున్నాను, నేను ఎవరు తీసుకొస్తారు ఏంటి, పాపం తను చాలా తెప్పించిందంటండి అయోధ్య నుంచి తెలిసిన వాళ్ళ ద్వారా. తను నిజంగా చాలా సేవ చేస్తుంది, వీలైతే ఈ దీంట్లో యాడ్ చేస్తానండి నేను. తను చాలా సేవ చేస్తుంది నిజంగా, ప్రతి ఒక్కరికి కూడా అక్షింతలు నాకు ఆ రోజు అసలు ఐడియా లేదు నిజంగానని, నాకు షాక్ అయ్యాను కొంచెం, నేను అక్షింతలు వచ్చి అని పాటికి చాలా షాక్ అయ్యాను నిజంగానని. ఇంకా రాముల వారి దగ్గర పెట్టేసి అక్షింతలని ప్రతి ఒక్కళ్ళు కూడా 22 దాకా 22వ తారీఖు దాకా శ్రీరాముల వారి ప్రతిష్టాపన చేస్తారు కాబట్టి ఆ రోజు దాకా మనం అక్షింతల్ని ఒక 2 నెత్తి మీద వేసుకోండి. 22వ తారీఖున పూజించినవి రాముల వారి పట్టాభిషేకం అయిపోయిన తర్వాత నిజంగా
ఆ అయోధ్యలో మనమే ఉన్నట్టు అంత ఫీలింగ్ వచ్చేస్తుందండి. నిజంగా రాముల వారు పట్టాభిషక్తుడే. అసలు నిజంగా ఫీలింగ్ నిజంగా చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ అండి నాకైతే మాత్రం నిజంగానని. రాముల వారే స్వయంగా మన కళ్ళ ముందు పట్టాభిషక్తుల ఆ దృశ్యం నిజంగా రాముల వారి విగ్రహం ప్రతిష్టాపన ఏమో కానీ పట్టాభిషక్తుడు ఆ ఫీల్ మాత్రం బాగా వస్తుందండి. తప్పకుండా ఆ రోజున దీపావళి కింద చేసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడానని అక్షింతలు ఒక 2 అక్షింతలు తీసుకుని మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మీద నెత్తి మీద వేసుకుని మిగతా ఉన్న అక్షింతలు అట్లానే పెట్టుకోండి. ఒకవేళ అక్షింతలు తక్కువ ఉన్న వాళ్ళు బియ్యం కలపడం ఇట్లాంటివన్నీ ఏమి చేయొద్దండి. ఎందుకనంటే మనకి ప్రతి ఒక్క దాని మీద కూడా అనేసి మనకి పవర్ అన్నది ఉంటుందండి. మనం అక్షింతల్ని సంవత్సరాలు దాసేసుకోవాలి అని ఇట్లాంటి నమ్మకాలు ఏం పెట్టుకోకండి. ఒకవేళ మీకు వీలైతే ఒక 2 అక్షింతలు వేసి మిగతా అక్షింతలు పక్కన పెట్టుకోండి. ఇంట్లో ఏమన్నా ఫంక్షన్స్ లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు అప్పుడు తల మీద వేసుకుంటే సరిపోతుంది. మనం ఒకవేళ మనకి ఇంకా అక్షింతలు కావాలంటే విడి బియ్యంలో కొంచెం పసుపు నెయ్యి కలుపుకుని ఆ అక్షింతలు దీంట్లో కలిపండి. అప్పుడు ఇంకా అక్షింతలు వస్తాయి. ఆ అక్షింతలు కలుపుతున్నప్పుడు కూడా ఈ మంత్రం అన్నది రామనామం చదువుకుంటా మనం కలిపినట్టయితే ఇంకా పవర్ అన్నది ఉంటుంది. ఇదేనండి రాముల వారి అక్షింతల్ని ఏం చేయాలి అన్న దానికంటే చాలా మంది అడుగుతూ ఉన్నారు ఏం చేయాలి ఏంటి అక్షింతలు అనేసి. ఇదేనండి అసలు నిజంగా 22వ తారీఖున ప్రతి ఒక్క ఇంట్లో కూడా దీపావళి మళ్ళీ జరుపుకుందామండి. మన రాముల వారు సాక్షాత్తు మన భూలోకానికి వచ్చి రాముల వారు కొలువై ఉంటున్నారు మనతోటి అన్న ఒక భావంతో అందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఓం శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.